కానిస్టేబుల్ వేడిలోడిది. పాపం అదిరిపోయారు. ఒక విధంగా చూస్తే బ్యాడ్ టైంలో కూడా గుడ్ టైమే. భయపడిపోయారా? ఈ విశ్వనాథ్ అటువంటి పని చేస్తారా? అంతా ఒక డ్రామా. యు ఆర్ రియల్లీ లక్కీ. చచ్చిపోయిన పిల్ల తన చేత్తో రాసిన లెటర్ నా చేతికి చిక్కింది. అలా కాకుండా ఇది వేరెవరి చేతికైనా చెక్కుంటే సార్ మీకు ఉరి శిక్ష పడకుండా ఎవ్వరూ ఆపలేరు. విశ్వనాథ్ దయచేసి చించేయండి. మీకోసం అంత మాత్రం చేయలేనా? నో, ఈ అన్యాయానికి మాత్రం నేను అసలు ఒప్పుకోను. డాక్టర్ డాక్టర్ ఈ లెటర్ ఎవరు చించకూడదు. అయ్యా సార్, సార్ మీరన్నవాడిని పట్టివ్వండి సార్. ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? ఆ లెటర్లో ఇవ్వండి, లేదంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. శిక్షించబడవలసిన నేరస్తుడు తన అంతస్తును అడ్డుగా పెట్టుకుని తప్పించుకోకూడదు. అదేగా నీ ఉద్దేశం? అవునయ్యా. ఆర్డర్ ఆర్డర్ అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. సంఘటన జరిగినాడు ముద్దాయి ఖైదు చేయబడి పోలీస్ స్వాధీనంలో ఉన్నట్లుగాను, అతన్ని జామీన్లో తీసుకెళ్లినట్లుగాను ముద్దాయికి మిత్రుడైన సారాయి వ్యాపారి వీరాస్వామి సాక్ష్యం చెప్పి ఉన్నారు. కానీ ముద్దాయి ఖైదు చేయబడి పోలీస్ స్వాధీనంలో ఉంచబడినట్లుగా ఏ విధమైన ఆధారాలు మా పోలీస్ రికార్డ్స్ లో లేవు. అంతేకాక ముద్దాయిని నేను ఖైదు చేసినప్పుడు ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో తన నేరాన్ని తానే ఒప్పుకుంటూ అతనే రాసి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు వారికి సమర్పించాను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రోసి శవాన్ని పరిశోధన చేసిన డాక్టర్గా కొన్ని నిజాలను దాపరికం లేకుండా చెప్పటం నా ధర్మం. హఠాత్తుగా గాని లేక ఆత్మహత్య వల్ల గాని రోసి ప్రాణం పోలేదు. కొంతసేపు పెనుగులాడిన తర్వాతే ఆమె బలవంతంగా చంపబడింది. అందుకు ఆమె ఒంటి మీద గల గాయాలే ఆధారం. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రోసి బాగా చదువుకుంది, పైగా కలవాళ్ల పిల్ల. డేవిడ్ ఏ విధంగానూ ఆమెకు సరితూగని కారణంగా కొన్ని అక్రమ సంబంధాలు చాటుమాటుగా పెట్టుకున్నది అని డేవిడ్ నాతో తరచూ చెప్పి బాధపడేవాడు. ఆమెను మందలించమని చెప్పాను, కానీ అంతం చేస్తాడని నేను ఊహించలేదు. మైలాట్, ఎటువంటి భర్త అయినా సరే ఈ దారుణాన్ని భరిస్తాడా? అందుకని వాణ్ణి కొంచెం కనికరించండి. డేవిడ్, డేవిడ్, you have got anything to say? Do you want any lawyer? యేసురాజుని సెలవేశారని కథగా చెప్పేవాడివే, అది ఇప్పుడు నా కాళ్ళ ముందే చూస్తున్నాను రా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? వీడి బతుకు గురించి నువ్వేం బాధపడక. నా సొంత బిడ్డ ఈ రోజు నుంచి ఎదవేశాలండి మూట కట్టి పెట్టేసి ఈ నీళ్ళ మంచోడి కింద పెంచలేదో నా పేరు ఏ రాసమే కదరా. అంతకంటే ఎవరి విధ గొంతులు ఏ బిడ్డు నువ్వా మాట అనేది? బైబిల్ నీతులు వీడి మనసులో ముద్రపడే కంటే పగ తీర్చుకునే ఉద్దేశం వీడికి కలగాలి.
రేపు నేను విడుదలై బయటకు వచ్చేటప్పుడు మనసుకున్న బలం ఒంట్లో ఉంటుందని నమ్మకం లేదు. అప్పుడు వీడే నాకు పక్కబలంగా ఉంటాడు. అందుకని వీడిని ఇప్పటి నుంచి అయోగ్యుడిగా పెంచు. ఏంట్రా ఇది? సొంత బిడ్డని అయోగ్యుడిగా పెంచాలా? సొంత తల్లిని పాడు చేశారు, కన్న తండ్రిని ఖైదీగా చేశారు. అటువంటి వాళ్ళని బలి తీసుకోకుంటే వీడి మగ పుట్టుకు అర్థమే లేదు. కరెక్ట్ రా. చక్కగా ఉండే నీ కుటుంబాన్ని నాశనం చేసింది ఆ ముగ్గురు దుర్మార్గులేరా. వాళ్ళ ముగ్గురు మీద పగ తీర్చుకోవడం మన ధర్మం రా. నువ్వు చెప్పినట్టుగా ఈయన అయోగ్యుడిగా మూర్ఖుడిగా పెంచుతాను రా నేను. మన ముగ్గురం కలిసి వాళ్ళ ముగ్గురికి సమాధి కట్టేద్దాం. ఇది నా శపథం. ఆడే కదా ఇప్పుడు వచ్చేస్తాడా? అరగంటలో వస్తానని ఫోన్ చేశాడు. హీజ్ ఆన్ ది వే. ఎక్కడ డేవిడ్ ఓపిక పట్టు, ఎర్రెత్తి పాకరా. నీతో కొంచెం మాట్లాడాలి డేవిడ్, నీతో కొంచెం మాట్లాడాలరా డేవిడ్. ఏ విషయం? ఎప్పుడో నీ జీవితంలో తప్పు జరిగింది నిజమే, అయినా అందుకని ఇప్పుడు పాక తీర్చుకోవడంలో ఏట్రా లాభం? జరిగిందంతా ఓ పీడకాలనుకుని మర్చిపోరా. కరెక్ట్రా. చక్కగా ఉండే మీ కుటుంబాన్ని నాశనం చేసి నా ముగ్గురు దుర్మార్గులేరా. వాళ్ళ ముగ్గురు మీద పగ తీర్చుకోవడం మన ధర్మం. నువ్వు చెప్పినట్టుగా ఈయన అయోగ్యుడిగా మూర్ఖుడిగా పెంచుతాను రా. మనం ముగ్గురం కలిసి వాళ్ళ ముగ్గురికి సమాధి కడతాం రా. ఇది నా శపథం. బాధపడేవాడిని చూసి బయట వాడు వేదాంతమే చెప్తాడ్రా. బాధకు పరమార్థం వాడికి తెలియదు. ఎక్కడ్రా, ఎక్కడ నా బిడ్డ? Where is my son? Where is my son? మరిపించింది, మురిపించింది, ముద్దు చేసింది ఒక రోజా పువ్వు చూడాలి
నీవే పిలిచావో తలపే రేగేనే కొలికే వయ్యారం కన్నేవేనే పరువం నన్ను రేపి పలికించింది మరిపించింది ఒక రోజా చూడాలి పలికించింది మరిపించింది మురిపించింది ముద్దు చేసింది కాసిం